Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. మా వాడికి కర్పూరవల్లి కషాయం ఇస్తున్నా. తెలుగులో వామాకు అంటారు, తమిళ్లో కర్పూరవల్లి అంటారు. అంటే మన వ్యూవర్ ఒకరు రిక్వెస్ట్ చేశారనమాట, మధ్య మధ్యలో తమిళ్ వాడండి అని. అందుకని అట్లా చెప్తున్నాను. ఇవాళ లంచ్ బాక్స్లోకి మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. ఇది కూడా మొన్న చేసినట్టు పన్నీర్ బిర్యానీ లాగా వచ్చింది అని చెప్పాను కదా. సో సేమ్ ఆ ప్రొసీజర్ యూస్ చేసి మష్రూమ్స్ తోటి చేసా. 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్లో ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. మష్రూమ్స్ని చాప్ చేసి పక్కన ఉంచుకోవాలి. హోల్ స్పైసెస్, పచ్చిమిరపకాయ, తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, మీకు ఇష్టమైతే కనుక స్టోర్ బాట్ బిర్యానీ మసాలా, ఇవన్నీ యాడ్ చేసి మష్రూమ్స్ కూడా యాడ్ చేసి బాగా కుక్ చేయండి. మధ్యలో పెరుగు కూడా వేసి కలుపుకోండి. చక్కగా కర్రీ లాగా అవుతుంది. ఇప్పుడు మనం సేమ్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేస్తాం, అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి అదే ప్రొసీజర్, కాకపోతే దమ్ చేయకుండా ఇందులో కుక్డ్ రైస్ యాడ్ చేసేస్తున్నాను. ఎందుకు ఇలా అంటే లైక్ లంచ్ బాక్స్లో సర్వ్ చేయడానికి దమ్ బిర్యానీ అవన్నీ కుదరవు కదా. అందుకని మొత్తం మసాలాస్ ఏవైతే మనం బిర్యానీకి యాడ్ చేస్తామో అవన్నీ తీసుకున్నాను. బట్ ఓన్లీ థింగ్ ఇస్ కుక్డ్ రైస్ ఇందులో యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయానండి. తర్వాత పుదీనా, కొత్తిమీర. సో యాజ్ యూజువల్ మనం ఎలా తీసుకుంటామో అన్ని స్పైసెస్ యూజ్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం ఫ్లేవర్ కోసం అని సాఫ్రాన్, మిల్క్ కలిపి యాడ్ చేశాను. ఇదంతా కూడా మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ ఉంచాము అని అంటే చక్కగా ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పడతాయి. మన బిర్యానీ రెడీ అవుతుంది. వాట్ ఎవర్ వి కాల్ ఇట్, ఫ్రైడ్ రైస్, బిర్యానీ అట్లాగా. ఒక్కొక్కసారి లేచిన వేళ మంచిదయింది, ఇవాళ ఇది తప్పింది అని అనుకుంటాం కదా. ఆల్మోస్ట్ అట్లాగే జరిగిందండి మా లైఫ్లో కూడా. లైక్ మేమైతే మర్చిపోలేని రోజు అనమాట. ఇది పెద్ద విషయం కాకపోవచ్చు చాలామందికి, బట్ ఏం జరిగింది అనేది నేను చెప్తాను. యాజ్ యూజువల్ సిద్ధుని స్కూల్కి పంపించాము అండ్ మేమేమో కాఫీ తాగుతున్నాము. తర్వాత మా హస్బెండ్ చెప్పారనమాట, ఇట్లా నాకు రేపు కూడా సాటర్డే వర్క్ ఉంటుంది, మార్నింగ్ కొంతసేపు వర్క్ చేసుకున్న తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ప్యాక్ చేసుకుందాము, మనకి ఈవినింగ్ బస్ కదా అని చెప్పి యూజువల్గా ఆ కాన్వర్సేషన్ నడుస్తుంది. నేనేమో కాఫీ తాగుతూ థంబ్నెయిల్ ప్రిపేర్ చేసుకున్న వీడియోకి, అప్పటికి ఇంకా వీడియో పోస్ట్ చేయలేదు. ఆ తర్వాత ఏమో ఇంకా మా హస్బెండ్ అన్నారు, జెప్టోలో కొన్ని ఆర్డర్ పెట్టాలి, ఎందుకంటే పొద్దున్న షాప్స్ తెరవరనమాట దగ్గరలో, అండ్ తనకు కావాల్సినవి కూడా బయట దొరకలేదంట. సరే ఆర్డర్ పెట్టాలని చెప్తే నేను కూడా ఒక కాంపాక్ట్ లిప్స్టిక్ అవి ఆర్డర్ చేసుకున్నాను. సరే ఏమైంది అని అంటే లిప్స్టిక్ వచ్చేసరికి రాంగ్ షేడ్ పంపించారు. సో నేను మళ్ళీ రీప్లేస్మెంట్ కూడా పెట్టాను, బట్ స్టిల్ సెకండ్ టైం కూడా రాంగ్ షేడ్ పంపిస్తే వాళ్ళ దగ్గర ఇదంతా మాట్లాడి నాకు చివరికి రిఫండ్ వచ్చేసరికి 1.5 hours అట్లా వేస్ట్ అయిపోయింది. అందుకనే నిన్న వీడియో కూడా చాలా లేట్గా వచ్చింది. సో దానివలన చాలామంది నిన్న వీడియో కూడా చూడలేదన్నమాట, ఎందుకంటే మార్నింగ్ వ్యూవర్స్ ఎక్కువ మంది కదా నాకు. సో అదంతా అట్లా జరిగిందనమాట. యాక్చువల్లీ ఇవాళ లేచిన దగ్గర నుండి కూడా అనుకున్నట్టు జరగట్లేదు. నేను పొద్దున ముగ్గు వేయలేదు, ఎందుకంటే మష్రూమ్ రైస్ చేశాను కదా. మష్రూమ్స్ అట్లా ఉన్నాయి ఫ్రిడ్జ్లో, మళ్ళీ మేము ఇంటికి వచ్చేసరికి పాడైపోతాయి అని చెప్పేసి ఇంకా ఇవాళ ఆ పని పెట్టుకున్నాం. సో అన్నీ డబుల్ అవుతున్నట్టు అనిపించాయి. తర్వాత ఏమైందంటే అసలు పెద్ద విషయం చెప్తాను. మేము 10 o'clock అరౌండ్ అట్లాగా ప్యాకింగ్ గురించి అట్లా మాట్లాడుకుంటున్నాము. ఇంకా ఆ టైంలో మా హస్బెండ్ బాగా బిజీగా ఉన్నారనమాట మీటింగ్స్లో. సడన్గా తను ఎందుకో తెలియదు కానీ ఫోన్ చూసుకున్నారంట. వాట్సాప్లో బస్సు వచ్చేసరికి ఫ్రైడే నైట్ కానీ ఉంది. ఇదేంటి ఫ్రైడే నైట్కి ఉంది, మనం అసలు సాటర్డే కదా బుక్ చేసుకుంది అని చెప్పి తను అనుకుంటున్నారు. లేదు సంథింగ్ రాంగ్ అని చెప్పి మళ్ళీ చూస్తూ ఉన్నారు. ఇంకా ఫ్రైడే నైటే అనమాట. అంటే ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను కదా, ఇవాళ నైట్ మేము ఇంకా కొడైకెనాల్ బయలుదేరాలి. ఒకవేళ ఇవాళ చూసుకోకపోయినా రేపు మేము చూసుకోకుండా బస్సు మామూలుగా 10 o'clockలే నైట్ అని అనుకొని అప్పుడు దాకా ఉన్నా సరే మా ట్రిప్ మొత్తం క్యాన్సిల్ అయ్యేది. ఆల్మోస్ట్ మేము 50,000-60,000 అట్లాగా లాస్ అయిపోయేది మాకు. ఎందుకంటే ఇంత లాస్ అయ్యేదని చెప్తున్నాము, మేము ఆల్రెడీ రిసార్ట్కి పే చేస్తాము. మాకు వచ్చిన డీల్లో ఏంటంటే ప్రాపర్టీ దగ్గర పేమెంట్ లేదు, మేము ఎగోడా నుంచి చేసుకున్నాం కాబట్టి వాళ్ళు ముందే పే చేయించేసుకున్నారు. Booking.comలో అయితే ప్రాపర్టీలో పే చేయొచ్చు అని సమ్ ఆప్షన్ ఉంటుంది. దట్టు క్రిస్మస్ టైం కదా, సో మనకేంటంటే ఈ ప్రాపర్టీ దగ్గర పే చేసే ఆప్షన్స్ తక్కువ ఉంటాయి. మా బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్ అన్నీ కలుపుకొని అసలు నియర్లీ 50,000 అవుతుంది అనమాట మాకు.
అసలు ట్రిప్ అంటే ఎంత ఎగ్జైటింగ్‌గా అనిపిస్తది అంటే నాకు, ముందు వెనక ఆలోచించకుండా జస్ట్ హాలిడేస్ ఒక్కటి చూసుకొని నేను బుక్ చేసేస్తూ ఉంటాను. మా హస్బెండ్‌కి హాలిడేస్ ఉండాలి. అది నా మెయిన్ థింగ్. అండ్ సిద్దుకి కూడా వీకెండ్సో లేకపోతే మధ్యలో స్కూల్ లీవ్ పెట్టొచ్చు అని అన్నప్పుడు అలాంటి డేట్ సెలెక్ట్ చేసుకుంటా. ఇంకా ఆ ఎగ్జైట్‌మెంట్‌లో నేనసలు బస్ టికెట్ నేనే బుక్ చేశాను. బట్ ఈ రిసార్ట్ చూసేటప్పుడు ఏమైందంటే, ఈవినింగ్ సిద్ధు వచ్చిన తర్వాత మేము ఇద్దరం కలిసి కూర్చొని సెలెక్ట్ చేస్తున్నాము. అక్కడ తేడా వచ్చింది. 2 ఒకేసారి బుక్ చేసుకున్నట్టయితే కొంచెం గుర్తుండేది మేము ఎప్పుడు చేసాము అని. సో, మొత్తానికి ఏంటంటే ఇది టోటల్లీ కన్‌ఫ్యూషన్. అండ్ ఇదంతా ఒక కారణానికే జరిగింది అని చెప్పొచ్చు. ఎందుకు ఆ కారణం అనంటే, నేను ఆ ఎక్సైట్‌మెంట్‌లో అసలు నాకు పీరియడ్స్ వస్తాయి డేట్ అని చెప్పి నాకు గుర్తు లేదనమాట. అయితే తర్వాత రియలైజ్ అయ్యాను. నేను వెళ్ళే టైంలోనే వస్తదేమో, లేకపోతే తర్వాత వస్తదో, ముందొస్తదో అని అనుకుంటా ఆ కన్‌ఫ్యూషన్‌లో ఉన్నా. అయితే ఒకరోజు ఇంకా పూజ చేసుకునే టైంలో అమ్మవారికి చెప్పాననమాట. ఇట్లా నేను చాలా ఇష్టంగా వెళ్తున్నాను. ఇది నా డ్రీము. ఊటీ, కొడైకెనాల్ అలాంటి ప్లేసెస్ వెళ్ళటము నేనెప్పుడు వెళ్ళలేదు. నిజంగా అండి మీరు నమ్మరు అసలు. వేరే కంట్రీస్ కూడా కాదనమాట. నాకు ఊటీ అంటే అసలు ఎంత ఇష్టమో. అట్‌లీస్ట్ ఊటీ నేను ఇంతవరకు వెళ్ళలేకపోయినా కొడైకెనాల్ వెళ్తున్నాను కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో, నేను అమ్మవారితో చెప్పాను. తర్వాత అయినా పోస్ట్‌పోన్ చెయ్యి, లేకపోతే ప్రీపోన్ చెయ్యి అని. సరే, నేను జర్నీలో ఉన్నప్పుడు మాత్రం నాకు ఎటువంటి ప్రాబ్లమ్ రాకూడదు అని అనుకున్నా. అందుకని హ్యాపీగా ముందు రోజే వెళ్ళిపోతున్నాము. ఇంక నాకసలు ఏ టెన్షను ఉండదు. ఎందుకంటే బస్ తీసుకున్నప్పుడు అసలు బస్‌లో లైక్ లేడీస్‌కి కంఫర్టబుల్‌గా ఉండదు. ఇంక నేను చెప్పేదేం లేదు కదా! మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇంతకు ముందులాగా రెస్ట్ రూమ్స్ ఉన్న బస్సులు కూడా దొరకట్లేదనమాట మాకు. సో, ఎనీవే ఇదంతా ఒక రీజన్‌కి జరిగింది. అండ్ ముందుగా ఇక్కడ ఏంటంటే విషయం చెప్తుంది. మాకు గుర్తొచ్చింది చూసారా? ఆ గుర్తు రావటం అనేది అసలు అసందర్భంగా గుర్తొచ్చిందనమాట. మేము ఇది సర్దుకోవటం దాని గురించే కానీ బస్సు ఎప్పుడు అనేది అసలు మేము ఆలోచించట్లా. ముందు రోజు దాని గురించి టాపిక్ రాలా, ఆ రోజు కూడా టాపిక్ రాలా. జస్ట్ ర్యాండమ్‌గా అట్లా చూసారు మా హస్బెండ్. అసలు ఊరికే బస్ టికెట్ చూద్దాము అని. కన్ఫర్మ్ అవ్వకపోతేనో వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటేనో యూజువల్లీ చెక్ చేస్తాం కదా! సో, మన చేతుల్లో ఉంది, బుక్ అయిపోయింది, డబ్బులు కట్టేసామన్నప్పుడు మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో, నాకు ఒకటే అండి ఇక్కడ నేను చెప్దాం అనుకుంది ఇదంతా కూడా ఏంటంటే, మనం అమ్మవారిననే కాదు, మీరు ఏ దేవుడైతే ఇష్టదైవం ఉంటుంది కదా, గట్టిగా పట్టుకొని కూర్చుంటే చాలా వరకు కూడా మనకి చాలా వరకు ఏంటండి ప్రతి విషయంలో కూడా అసలు మన తోడుంటారు, అలా నడిపిస్తారనమాట. అసలు ఇంక నేనైతే అమ్మవారు ఇంత దగ్గరుండి చక్కగా చూస్తుందా అని చెప్పి అసలు హ్యాపీనెస్లో మా మమ్మీకి ఫోన్ చేసేసి చెప్పేసా అనమాట ఇట్లా జరిగింది అని. ఆబ్వియస్లీ నన్ను తిట్టింది, నీకు అసలు జాగ్రత్త లేదు, ముందు చూసుకోవడం తెలీదా అని. ఎటు సగం ప్యాకింగ్ అవుతా ఉంది కదా, ఇంకా టక్క మొత్తం తీసి పెట్టేశాను. యాక్చువల్లీ నాకు ఒక విషయం అండి బాగా హెల్ప్ అయింది ఏంటంటే, నేను ముందు ఒక 1 వీక్ ముందు అంతా సర్దుకున్నా కదా క్లాజెట్. సో, ఎక్కడ ఏది ఉందనేది బాగా తెలుసు. అందుకని టక్క తీసి మొత్తం సర్దేశాను. నాకు ఆఫ్టర్నూన్ కల్లా పని అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి కూడా హెయిర్ కలర్ వేసుకోవటము, ఫేషియల్ చేసుకోవడం ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ కలర్ అప్లై చేస్తున్నాను. బయోటిక్ హెయిర్ కలర్ అండి ఇది. ఈ బ్యాగ్లో స్ట్రైట్నర్స్, షూస్ అవి పెట్టుకున్నాము. నెక్స్ట్ కొన్ని కాస్మెటిక్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి ఆల్మోస్ట్ అన్నీ కూడా బ్యాగ్లోకి వెళ్ళిపోతాయి అండ్ నేను యూజ్ చేయాలి. సో, అందుకని కొన్ని ఇక్కడ ఉంచేసాను. ఇప్పుడు నేను ఫేషియల్ చేసుకుందాం అనుకుంటున్నా. సో, VLCC పార్టీ గ్లో ఫేషియల్ కిట్, ఇలా కిట్స్ అప్పుడప్పుడు తెచ్చుకుంటూ ఉంటాను. అంటే ఇది ఎప్పుడు వాడలేదు, ఇది ఎలా ఉంటుందో చూడాలి, ఇదే ఫస్ట్ టైం యూజ్ చేయటము. ఇవి చిన్న ట్యూబ్స్ లాగా ఇలా ఉంటాయండి. మనం స్టెప్స్ ఫాలో అవుతూ ఫేషియల్ చేసుకోవడమే, చాలా సింపుల్ అనమాట. చలికాలంలో అందరికీ పకోడీలు చేసుకోవాలి అని అనిపిస్తుంది, లేదా ఇలా స్నాక్స్ ఏదో ఒకటి. సో, క్రిస్పీగా టేస్టీగా పకోడీలు ఎలా చేస్తాను నేను అని చూపిస్తాను. ఇది యాక్చువల్లీ సిద్ధు కోసం అని చెప్పి నేను నిన్న ప్రిపేర్ చేశాను. నిన్న వీడియో లెంగ్త్ కొంచెం 20 minutes వచ్చిందండి, అందుకని నిన్న పోస్ట్ చేయలేదు. శనగపిండి 1 కప్పు, బియ్యపిండి 1/4 కప్పు తీసుకోవాలి. అందులో ఉప్పు, కారము, కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర ఇంతవరకు వేసుకుంటాము. కావాలి అంటే ఒక పించ్ ఆఫ్ బేకింగ్ సోడా వేసుకోవచ్చు, చక్కగా గుల్లగా వస్తాయి.
ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం జీలకర్ర, ఉప్పు, కారము, శనగపిండి, బియ్యపిండి యాడ్ చేసాము. జారుగా చేసుకోకూడదు కదా పకోడీ పిండి. ఈ ఆనియన్స్లో ఉన్న వాటరే బయటకు వస్తాయి కాబట్టి గట్టిగా కలుపుకుందాం అనుకోండి, బాగా క్రిస్పీగా వస్తాయి. కొద్దిగా మనం హాట్ ఆయిల్ యాడ్ చేసుకుంటాము అండ్ పించ్ ఆఫ్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలి అని అంటే. పకోడీలకు మాత్రం పిండి చూసారా ఇలా ఇలా బాగా కలిపేసి వెట్గా అవుతుంది కదా, ఉల్లిపాయల్లోంచి వాటర్ అంతా వస్తుంది, వెట్గా అవుతుంది. సో ఇలా కలుపుతూ ఉండాలి కొంతసేపు. పకోడీలకి ఎప్పుడు కూడా కాసేపు ఇలా కలుపుతూ ఉంటే ఈ ఆనియన్స్లో వాటర్ అంతా వస్తూ ఉంటుంది, వెట్గా అవుతుంది పిండి. బాగా కాగే నూనె చక్కగా ఇట్లాగా యాడ్ చేసుకోవాలి. అప్పుడు గుల్ల వస్తుంది అని అంటారు. కొంచెం యాడ్ చేసుకుంటే చాలు. ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. టేబుల్ స్పూన్ కన్నా ఎక్కువే ఉంటుందండి ఇది. ఇక్కడ కలుపుకునేటప్పుడు జాగ్రత్త, కొంచెం వేడిగా ఉంటుంది. ఇలా ఇది మిక్స్ చేసేసిన తర్వాత అప్పుడు మనము కావాల్సి వస్తే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్లోంచి కొంచెం వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసినా సరే ఇదంతా కూడా జారుగా అయిపోతుంది అనమాట. పకోడీలకి ఆ క్రిస్పీనెస్ అనేది రాదు. ఇప్పుడు కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. జస్ట్ కొంచెం తీసుకొని స్ప్రింకిల్ చేస్తాను. ఆ పించ్ ఆఫ్ బేకింగ్ సోడా తీసుకుంటున్నాను. కొంచెం వాటర్ తీసుకుంటున్నాను. పకోడీలకి పిండి ఎప్పుడు కూడా ఉండలాగా కలపకూడదు. ఇలా లోపల గాలి వెళ్ళేటట్టు ఇట్లా ఇలా కలుపుకుంటే ఫ్రై చేసుకునేటప్పుడు చాలా బాగా వస్తాయి. చూడండి ఇట్లా గ్యాప్స్ తోటి వేసుకోవాలన్నమాట. అంటే ఉండలాగా చేయొద్దు, ఉండలాగా చేస్తే క్రిస్పీగా రాదు. సో ఇట్లా కొంచెం ఫ్లాట్గా నొక్కినట్టు ఇట్లా వేస్తూ ఉంటే క్రిస్పీగా వస్తుంది. చిన్నవి పెద్దవి ఎట్లయినా వేసుకోవచ్చు. బండి మీద వాళ్ళు భలే ఫాస్ట్గా వేసేస్తారు కదా. మరి హై హీట్ కాకుండా మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో ఆ పకోడీలు ఫ్రై చేస్తే బాగుంటుంది. ఫుల్గా బ్రౌన్ అవ్వనివ్వకండి, కారుగా అనిపిస్తాయి. సో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటారు కదా, సో అలా వస్తే చాలు. అంటే కొంచెం డార్క్ ఎల్లో కలర్ అని చెప్పచ్చు. బ్రౌన్ మాత్రం అవ్వనివ్వద్దు, కారుగా ఉంటాయి. యాక్చువల్లీ నావి మంచి కలర్ వచ్చాయండి, కెమెరాలో మాత్రం కొంచెం డార్క్గా కనిపిస్తున్నాయి. నేను కలిపిన పిండితో ఒక 3 బ్యాచెస్ వరకు వేయగలిగాను. ఆ తర్వాత ఏమో ముగ్గు వేసా. ఈ గోపురం ముగ్గు నిన్న ఎవరైనా మిస్ అయితే కనుక ఒకసారి నిన్నటి వీడియో చెక్ చేయండి. చాలా అప్రిసియేషన్స్ వచ్చాయన్నమాట ఈ ముగ్గు వల్ల నాకు. అండ్ ఈ ముగ్గు వేయటం వల్ల నాలో కూడా చాలా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. ఇంకా ఈవినింగ్ నాకు కుకింగ్ పని అసలు లేదు. అండ్ ఉన్నది తినేసాము, గిన్నెలు కూడా తక్కువైనాయి అనమాట. ఇప్పుడు ఇవి కడిగేస్తున్నాను, ఎక్కువ గిన్నెలు కూడా అసలు లేవు. జస్ట్ 4 బౌల్స్ ఉన్నాయి అంతే. ఇంకా మొత్తం ఈవినింగ్ మా మేడ్ వచ్చి తనేమో వేరే డిషెస్ అవన్నీ క్లీన్ చేసి వెళ్ళిపోయింది. అంతవరకు కడిగేస్తే నా పని అయిపోతుంది. నేను డిషెస్ వాష్ చేస్తుంటే మీలో ఎంతమందికి నేను పజిల్ గుర్తొచ్చింది? ఒకవేళ ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక పజిల్ని ఒకసారి చూడండి, చాలా ఫన్ ఉంది. మళ్ళీ ఏదైనా పజిల్ నాకు అలా కనిపిస్తే నేను డెఫినెట్గా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. కిచెన్ క్లీనింగ్ అయితే ఇంకా ప్రత్యేకంగా ఏం లేదండి. మధ్యాహ్నమే మొత్తం క్లీన్ చేసి పెట్టేసా. ఈ డిషెస్ మా మేడ్ వాష్ చేసింది, ఇవి వెట్గా ఉన్నాయి. ఇప్పుడు నేను చేశాను కదా, ఇంతవరకు సర్దేస్తాను. మా ఇంట్లో శివలింగం ఉంటుంది కదా, అభిషేకం చేయలేం కాబట్టి ఊరు వెళ్తే, అందుకని ఒక బౌల్లో వాటర్ పోసేసి అందులో పెట్టి వెళ్తూ ఉంటాము. మోస్ట్లీ మేము 1 వీక్ అట్లాగా వెళ్తూ ఉంటాము ఎక్కడికన్నా వెళ్ళాల్సి వస్తే. ఇంకా అంతకన్నా ఎక్కువ వెళ్తే మేము మోస్ట్లీ విజయవాడ వెళ్తాం కాబట్టి మాతో పాటు తీసుకువెళ్ళిపోతాము. ఇదండి వాళ్ళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.